భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలండి. ఉద్యోగాలంటే అప్రెంటిస్. ముందు అప్రెంటిస్ చేసేయండి, ఆ తర్వాత ఉద్యోగం అదే వస్తుంది. ఎందుకంటే వాళ్ళే మీరు బాగా అప్రెంటిస్ చేస్తే అక్కడే మంచి జీతం ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాం అని చెప్పి ఈ నోటిఫికేషన్లో కూడా చెప్పేశారు. మరి నవరత్న కంపెనీ మన దేశానికి కావాల్సిన రక్షణ రంగానికి కావాల్సిన అనేక రకాలైన పరికరాలు వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఎంత మంచి అంటే అంత మంచి ఇంజనీర్లు, సైంటిస్టులు ఉంటారు. వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం రావడమే అదృష్టం కదండి. సో అప్రెంటిస్ అవకాశాలు వదులుకోవద్దు. చెన్నై బెల్ అండి, ఆ మధ్య కూడా చెప్పాను, అది బెంగళూరు, ఇది చెన్నై. అంటే సదరన్ రీజియన్ మొత్తానికి కూడా ఇక్కడ బెల్ ఉంది. ఇక్కడికి వెళ్ళి చక్కగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు, అప్రెంటిస్ వాళ్ళు అప్రెంటిస్లు చేసుకోవచ్చు. కానీ చాలా తక్కువ మందికి సమాచారం తెలియటం వల్ల చాలా ఎక్కువ మంది నష్టపోతున్నారు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. అందుకే నేను సమాచార లోపం లేకుండా నేను ఇచ్చేస్తున్నాను, ప్రయత్నం లోపం లేకుండా మీరు వెళ్ళిపోండి. ఎగ్జామ్ లేదు, ఇది కదా వైబ్ అంటే. ఎగ్జామ్ లేదు, 5, 6, 7 తేదీల్లో డైరెక్ట్గా సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చేసేయండి. ఒరిజినల్స్ తీసుకొని మేము చూసి ఇచ్చేస్తాం అంటున్నారు. అంటే మెరిట్ని చూసుకొని ఇచ్చేస్తారండి. సో మరి ఇక్కడ రెడీ అయిపోండి, చెన్నైకి టికెట్ వేసేసుకోండి. కోర్కి అంటే ఇంజనీరింగ్ వాళ్ళకు ఉందండి, అంటే కోర్ బ్రాంచెస్ ఇంజనీరింగు, డిప్లొమా ఇంజనీరింగు, ఐటీఐలో కూడా కోర్ బ్రాంచెస్ వాళ్ళకి ఉంది. ఇంకా బీబీఏ, బీకామ్, బీబీఎం వాళ్ళకు కూడా ఇక్కడ అప్రెంటిస్ అవకాశాలు ఇస్తున్నారు. ఇంకేం మిస్ అవ్వద్దు. 25 ఏళ్ల దాకా వయసు ఇచ్చారు. ఇక 60%, 55% అలా ఇచ్చారండి. అది ఇబ్బంది ఏమీ లేదు, అందరికీ ఉంటుంది. కాకపోతే ముందు NATS అని ఉంటుంది. ఆ పోర్టల్లోకి వెళ్ళి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేయించేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళండి. మళ్ళీ అది చేయించుకోకపోతే వెనక్కి పంపేస్తారండి. సో మరి ఇంత మంచి అవకాశాలని ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా చెప్తున్నాను కదా, అప్లై చేసుకోండి. కాకపోతే చాలామంది జీతం తక్కువ కదండి అంటారు. ఏది అప్రెంటిస్లో తక్కువే ఇస్తారండి, మనం నేర్చుకోవడానికి కదా వెళ్ళాం, మనకి తిరిగి వాళ్ళు నేర్పాలి కదా. అయినా కానీ వీళ్ళు 17,500 దాకా ఇస్తామంటున్నారు. దానికంటే మంచి న్యూస్ ఏంటి అంటే అక్కడ బాగా పనిచేసిన వాళ్ళకి కంటిన్యూ చేసే అవకాశం, అంటే ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు. మరి ఇలాంటి మంచి ఉద్యోగ సమాచారం, అప్రెంటిస్, ఇంటర్న్షిప్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సమాచారం అన్నీ ఇవ్వాలని నేను గట్టిగా అనుకున్నాను, ఇచ్చేస్తున్నాను. మీరు కూడా కాస్త సపోర్ట్ చేయండి. ఏం లేదు, ఒక లైక్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఇలాంటి సమాచారం కోరుకునే అందరికీ, పేద విద్యార్థులే కాదు అందరికీ వెళ్ళిపోతుంది. ఇక నిరుద్యోగులు ఉన్నారు, అబ్బా ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుందండి. మన ఛానల్ ఫాలో అయిపోతూ ఉంటే మీకు పనికొచ్చే న్యూస్ 2-3 రోజుల్లో ఒకటి వస్తూనే ఉంటుంది. నాది కదా హామీ, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.